ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పొదిలి పొగాకు బోర్డుకి వెళ్లబోతున్నారు. కాసేపటి క్రితమే తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో పొదిలి బయలుదేరారు. ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరుతున్న విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏ క్షణమైనా ఆయన పొదిలి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ పొగాకు బోర్డులో రైతులందరితో కూడా మాట్లాడతారు. ఆయన వారికి జరుగుతున్న అన్యాయం మొత్తాన్ని కూడా రైతులు వివరించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. అయితే ఒక పక్కన హడావుడిగా ప్రభుత్వం అక్కడ ఆక్షన్ నిర్వహించే పరిస్థితి కనబడుతోంది. ఇప్పటిదాకా 40 రోజుల్లో ఏ రోజు కూడా ఈ స్థాయిలో ఆక్షన్ నిర్వహించలేదు. ఇప్పుడు మాత్రం అక్కడ ఆక్షన్ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే రైతులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉందని కూడా అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనను కవర్ చేస్తున్నారు మా కరెస్పాండెంట్లు రవీందర్, శ్రీనివాస్. రవీందర్ దగ్గరికి వెళ్దాం. రవీందర్ ప్రస్తుతం ఇక్కడ ఆక్షన్ జరుగుతున్న ప్రాంతంలోనే ఉన్నారు. రవీందర్తో మాట్లాడదాం. రవీందర్ చెప్పండి, తాడేపల్లి నుంచి బయలుదేరారు హెలికాప్టర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ క్షణమైనా పొదిలి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఆక్షన్ కంప్లీట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ లోపే. ఖచ్చితంగా బిందు ఆల్రెడీ వైఎస్ జగన్ ఇప్పటికే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. మరి కొద్దిసేపట్లోనే ప్రకాశం జిల్లా పొదిలిలో ఉన్నటువంటి పొగాకు బోర్డును ఆయన సందర్శించబోతున్నారు. ప్రస్తుతం నేను పొగాకు బోర్డు కార్యాలయంలో ఉన్నా. ఇక్కడ చూడొచ్చు వేలం కేంద్రం ఇది. ఇక్కడ ప్రతిరోజు రైతులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఇక్కడ వరకు వచ్చి పొగాకు బేలను తీసుకురావటం, ఇక్కడ వేలం నిర్వహించడం అనేది జరుగుతుంటుంది. కానీ ప్రతిరోజు కూడా గడిచిన కొంతకాలంగా కనీసంగా గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూస్తుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా 180 రూపాయలకు మించి ధర పలకని పరిస్థితుంది. కానీ ఇప్పుడు మాత్రం కొద్దిసేపు క్రితం అట్లాగే కొనుగోలుదారులు కూడా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో నిన్న వరకు కేవలం 8 మంది 10 మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఈరోజు 25 నుంచి 30 మంది వరకు కూడా వచ్చి ఆక్షన్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ జగన్ ఇక్కడ పొగాకు బోర్డు సందర్శనకు రాబోతున్నారు అన్న సంగతి తెలిసిన తర్వాత ఈ హడావుడైతే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఒక రైతుకు సంబంధించినటువంటి స్లిప్ ఇది. దాదాపు 1 కిలో 220 రూపాయల చొప్పున పడింది ఈ రైతుకు సంబంధించి. ఇది గ్రేడ్ సంగతి చూస్తే కనుక F3 3వ గ్రేడ్ కింద దీన్ని కొనుగోలు చేసిన పరిస్థితి. మామూలు రోజులైతే కనీసం దీనికి ఈ స్థాయిలో కూడా రేటు ఉండదు అనేది రైతులు చెప్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి పొగాకు ఈరోజు ఇది 220 రూపాయల వరకు పడింది. సాధారణ రోజుల్లో మిగతా రోజుల్లో కూడా ఎట్లాగే ఉంటుందా? ఈ రోజు పరిస్థితి అంటే అసలు కొనుగోలుదారులు వస్తున్నారా? పొగాకు పండించినటువంటి మీ పరిస్థితి ఎలా ఉంది? మామూలుగా ఇది రోజు కొనేది 200. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి 220 రూపాయలు ఎక్స్ట్రా చేసినారు. రోజు రైతులు ఉండి కొనమని బతిమలాడినా కొనేవాళ్ళు కాదు. ఈరోజు రైతులు లేకుండానే ఈరోజు పాట బాగా జరుగుతుంది. అంటే రైతులు లేకుండా ఎలా కొంటారు? వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఎంత నిర్ణయించుకున్నారో అంత పెట్టేసి వెళ్ళిపోతుంటారు. రైతు లేకుండానే వాళ్ళు రేట్ వేసి కొనేస్తారు. సో రోజు పరిస్థితి ఏంటి? రోజు ఎలా ఉంటుంది? పరిస్థితి ఏముంది, ఒక 600 బేళ్ళు వస్తే 300 బేళ్ళు సిఆర్ఐ నో బిడ్లు ఆర్ఆర్లు చేసి వెనక్కి తీసుకెళ్ళమంటారు. అదే రేటు తక్కువ వేసి మాడు కొనకుండా వెనక్కి వెళ్ళిపోతుంటుంది రోజు. ఒకవేళ ఇక్కడ ఆక్షన్ కేంద్రంకి వచ్చిన తర్వాత వాళ్ళు కొనకపోతే రైతు పరిస్థితి ఏంటి? మళ్ళీ వెనక తీసుకెళ్తే కనుక రవాణా ఖర్చులు కూడా పెరిగిపోతుంటాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే గిట్టుబాటు ధర లేదంటున్నారు. ఈ రవాణా ఖర్చులు ఇవన్నీ పెరిగితే రైతు పరిస్థితి ఏముంది సార్? ఇంకా మందు తాగటం, బుడ్డి తీసుకోవటం పోవటమే. కానీ ఏదైనా కేంద్రం మంత్రులు ఏదైనా కేంద్రంలో పోయి మాట్లాడి ఏదన్నా ఆదుకుంటే తప్పక మా వల్ల ఏమవుద్దు సార్? రైతు కొండ ఏమవుద్దు మాకు? పొలం పోవటం, ఇంటికి రావటం మాకు అవి తెలుసు. కానీ మాకేమైనా అధికారుల కాడ పోయి మాట్లాడి గిట్టుబాటు ధరలు ఏమైనా ఒకటి అడిగి మీ బోటోళ్ళు వచ్చి అడిగితే మేము చెప్పటం ఒకటి మాకు తెలిసేది. ఈ గిట్టుబాటు ధరలతో ఉండగా ఇట్లా పరిస్థితి కూడా ఉంటే మేము ఇంకేముంది సార్? బుడ్డి మందు తీసుకొని తాగటమా, ఉరి వేసుకోవటమా, ఏదైనా ఆత్మహత్య చేసుకోవటం తప్పక ఇంక మా చేతల్లో ఏమంటే. గతేడాది వరకు ఆ రేట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? గత ఏడాదికి ఏం సార్? గత ఏడాదికి నిరుడు 360 నుంచి 32, 33కు తగ్గలేదు సార్. నెంబర్ వరకు మాడు వరకు 30 నుంచి 28 దాకా తగ్గలేదు. బ్రహ్మాండంగా గిట్టుబాటు ధర రైతుకి బాగా గిట్టుబాటు ధర అయింది. అందరం సంతోషంగా ఉన్నాము. అందరూ అందరం ఇళ్ళలో బాగా పండగలు పప్పనాలు చేసుకున్నారు. బ్రహ్మాండంగా సంతోషంగా పైర్లు వేసుకోగలిగాం సార్. ఈ పైరు కాదు జోలి పోయే నాదులు లేడు. ఏడో పైరు వేసే నాదుడు కానాలి. ఏ పైరు వేసే నాదుడు కానాల. మిరప కానీ, కంది కానీ, శనగ కానీ, బొబ్బర కానీ ఏ పైరు వేసేదానికి కూడా భయపడి సత్తున్నాం సార్. ఇలా బండ్లకు ఆయిల్ లేని పరిస్థితుల్లో కూడా ఇవాళ పరిస్థితుల్లో ఉన్నాం సార్.
పోయిన సంవత్సరము ఇలాంటి పొడి 14,200 వేసిండ్రు. ఈరోజు 15 రూపాయలు కూడా అడగట్లా ఈ పొడి. ఇది అంతా పనికిరాని పొడి. 14,200 వేశారు పొడి కింట వచ్చి. ఇప్పుడు 15 రూపాయలు కేజీ. కింట 1500 కూడా అడిగేవాళ్ళు లేరు. ఇది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంత తేడా ఉంది. ఎందుకని ఎక్కడ తేడా వచ్చిందంటే ఎగుమతులు లేవా, లేకపోతే కొనుగోలు చేయడానికి రావట్లేదా? అది మనకు తెలియదు కదా సార్. ఎగుమతులు సిండికేట్ అయ్యారు బేర్లు. ఇష్టం లేని పెళ్లికి తలంబరాలు పోసినట్టే. బుద్ధి పుడితే 4 బేలు తెస్తే కొంటారు. అది దాంట్లో అట్టన్న పట్టుకోవాలంటే అది కూడా లేదు. కొంటారు, లేదంటే గోడౌన్లో పెట్టుకోవాలి. గోడౌన్లో పెట్టుకొని నెక్స్ట్ సారి మళ్ళీ పెట్టాలంటే అవి పనికి రావు. మళ్ళీ ఇంటికి తీసుకుపోమంటారు. ఈ మామూలు ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతుందో మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. సింపుల్ మాట, వెళ్ళి తీసుకెళ్ళండి అంటారు. దీంట్లో ఇదే పొగాకు పోయిన సంవత్సరం 36 రూపాయలు 37 రూపాయలు పడినాయి. టాప్ ఆకులు కూడా పడినాయి 33 రూపాయలు. ఇప్పుడు ఇది కొనాలంటే వాళ్ళ బుద్ధి ఇవ్వాలేశారు. ఇది పొగాకు పోయినసారి 220 వేశారు. పోయినసారి ఇది 170 160 రూపాయలు. ఇది పోయిన క్లస్టర్లో. ఇప్పుడు ఈ 220 ఎందుకు వేశారు అంటే జగన్ వస్తున్నాడు నేనా, లేకుంటే రేపు మళ్ళీ మారిపోద్దా? అసలు ఈ వ్యత్యాసం ఏంది నాకు అర్థం కాదు. అంటే పెద్ద నాయకులు మంత్రులు అందరూ ఉన్నారు కానీ రైతుల మీద పోరాటోడు ఎవరు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు జగన్ రాబోతున్నారు కదా, జగన్కి ఏం చెప్పబోతున్నారు? అట్లాగే మీ పొగాకు రైతుల పరిస్థితి ఎలా ఉంది? పొగాకు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. దయచేసి మీ ద్వారా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి పొగాకు రైతుల గురించి ఆలోచన చేయండి. కేంద్ర మంత్రులతోటి కేంద్రంతో మాట్లాడి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తీసుకొని వచ్చి పొగాకు రైతులను ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ఎకరానికి ఎంత పెట్టుబడి అయితే ఈ సంవత్సరం ఎంత లాస్ జరుగుతుంది ఒక్కొక్క రైతుకి? దాదాపుగా ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడి అవుతుంది. దాదాపు 50,000 నుంచి 70,000 వరకు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్ అంతా పొగాకంతా అమ్మకం జరిగిన తర్వాత ఆ లెక్కల వివరాలని తెలుస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ రైతులకి ఆ కొనుగోలు కేంద్రం నుంచి మీరు ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు పండించారు, తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ బాగలేదనో లేదంటే ఇంకో కారణం చెప్పి వెనక్కి పంపిస్తే మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆర్డర్స్ లేవంటున్నారు. లాస్ట్ 2 years 3 years బాగా ఉండింది పొగాకు మార్కెట్. దాన్ని బట్టి రైతులు కూడా కొంత అదనంగా వేయడం వల్ల మాకు ఆర్డర్స్ తక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళంతా సిండికేట్ వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు మాకు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము దయచేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. జగనన్న కూడా చేతనైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు మంచి చేయవలసిందిగా కోరుతున్నాం. సో మీరేం చెప్తారు? మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ప్రతి ఏటా పరిస్థితి అంటే ఈసారి ఎట్లా ఉంది సార్? మేము 4 బ్యారెన్లకి వేసిన సార్. 4 బ్యారెన్లకంటే ఒక 30 ఎకరాలు వేసా పొగాకు. దాదాపు అంటే 3 బ్యారెన్లకు సరిపడా పండింది. కాకపోతే ఏంటంటే పోయిన సంవత్సరం 10 నుంచి 11 లక్షలు పెట్టుబడి అయితే బ్యారెన్కి సరిపోయింది సార్. ఈ సంవత్సరం ఎందుకే జరిగిందంటే పోయిన సంవత్సరం ఎక్కువ రేట్ అమ్మిందాన్ని బట్టి పోయిన సంవత్సరం 1,20,000 బ్యారెన్కి కవులు లైసెన్సు బ్యారెన్కి. ఈ సంవత్సరం 2,50,000 కవులు. అంటే నేను 2 కవులకు తీసుకున్నా, 2 నా సొంతవి. పోతే పోయిన సంవత్సరం 1,60,000 ఇచ్చినాం జతకి ఆగొట్టే వాళ్ళకి. ఈ సంవత్సరం 2,50,000 2,60,000 70,000 కూడా ఉంది. అంటే పెట్టుబడి అయితే అన్నింటిలో పెరిగిపోతుంది భారీగా, కానీ మీకు గిట్టుబాటు ధర ఇది. కానీ ఆ పచ్చాకోళ్ళకు పోయిన సంవత్సరం 2,70,000 రూపాయలు అయితే ఆ సీజన్కి సరిపోయింది పచ్చాకు ముఠాకి. ఈ ఏడు 4,20,000 ఏది పచ్చాకు కొట్టిన ముఠాకి. ఆడ దాదాపు ఎంత తేడా వచ్చింది? దాదాపు 2 లక్షల రూపాయల దాకా తేడా వచ్చింది. ఈ ఏడు బ్యారెన్ లైసెన్స్ కాడ 1,20,000 1,25,000 ఏడు వచ్చింది. ఇది ఒక 3.5 చిల్లర. సంవత్సరం మీద 5 లక్షలు బ్యారెన్ ఖర్చు పెరిగింది. ఈ సంవత్సరం 16 నుంచి 17 లక్షలు అవుద్ది ఖర్చు. పోతే నిరుడు 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మీకు ఎంత ఆదాయం వస్తుంది? ఎంత వస్తుంది? ఏడంది సార్? 5 లక్షలు పోద్ది. 5 లక్షలు లాస్ వచ్చింది బ్యారెన్కి. 5 లక్షలు వచ్చింది. నిరుడు నేనున్నా సార్. ఆ సోర ఇప్పుడు ఇందాక చూపించారు కదా సోర. ఆ సోర అమ్ముకుంటే నాకు గేడింగ్ చేసిన వాళ్ళకి మొత్తం డబ్బులు సరిపోయినాయి. సోర అమ్ముకుంటే గేడింగ్ చేసిన వాళ్ళకి డబ్బులు నేను ఎడకూడ తేకుండా అక్కడ ఏరే అమ్ముకుంటే సోర అమ్ముకుంటే ఇలా సరిపోయినాయి. ఈ సంవత్సరం నెంబర్ అమ్ముకుంటే గేడింగ్లో చాలా. ఎందుకని వ్యాపారులు ఏమన్నా సిండికేట్ అయ్యారా, లేకపోతే పరిస్థితి ఏంటి సార్? సిండికేట్ అయ్యారు ఒకటి. పోతే గవర్నమెంట్ ఒత్తిడి కూడా లేదు సార్ సక్రంగా. ఏం జరిగిందంటే పోయిన సంవత్సరం మార్కేడి కంపెనీ అనేది ఒకటి తెచ్చి గవర్నమెంట్ ఒక 2,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ సౌకర్యం చేసి వాళ్ళ చేత కొంత కొనిచ్చారు. వాళ్ళు ఆ కంపెనీ ఎప్పుడైతే వచ్చి బోర్డుల్లో కొనగలిగిందో ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా వాళ్ళకి పోటీ పడి కొనగలిగినాయి. ఈ సంవత్సరం ఏంటంటే అదైతే లేదు. ఇప్పుడైనా కన్నులు తెరిచి గవర్నమెంట్ అయినా ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు
గవర్నమెంట్ ఈ రైతులందరూ నష్టపోయే కంటే గవర్నమెంట్ మీద అది బరువు కూడా కాదు. ఆ 2-3 వేల కోట్లు గవర్నమెంట్ పెట్టి ఒక కంపెనీని పెట్టి వాళ్ళ చేతగాని కొనిస్తే వీళ్ళు కూడా 10 రూపాయలు కలగా కొంటారు. మేమందరం బాకీలు పడకుండా ఉంటాం. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నమాట. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది ఆక్షన్ కేంద్రం. ఇక్కడే ఈ కొనుగోలు అయితే ప్రతిసారి జరుగుతుంటాయి. ఈరోజు దాదాపు 4 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకి ఈ ఆక్షన్లో పాల్గొనేందుకు ఇక్కడ తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాటు చేశారు. సో ఈరోజు ఉదయం వరకు కూడా కనీసం 180 రూపాయలు కూడా పలకనటువంటి ధరనే ఇప్పుడు వైఎస్ జగన్ వస్తున్నారన్న కారణంతో 220 రూపాయలు 230 రూపాయల వరకు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు కొనుగోలుదారులు కూడా ఈ రోజు ఎక్కువ మంది వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే పరిస్థితి రోజు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదనే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత రైతులు కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అయినప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి కనీసంగా కూడా పరామర్శ లేదు. వారికి కలుగుతున్న ఇబ్బంది ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి చేయలేదు. మనం కొద్దిసేపు క్రితం చూసాం ఒక అధికారి ఏకంగా ఒక రైతు పట్ల అత్యంత దారుణంగా దురుసుగా వ్యవహరిస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినట్టు రైతులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత అంటూ పదే చెప్పేటువంటి కూటమి నాయకులు కనీసం ఆ రైతుల్ని మంచిగా మాట్లాడే అవకాశం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో ఆయనకి తమ కష్టాలు బాధలు వెల్లడించుకునేటువంటి అందుకు రెడీగా ఆ రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ.